నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా మనం చూసుకుంటున్నాము ఆన్ ద బేసిస్ ఆఫ్ స్మాలర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ కోసము. సో అటువంటి ఒక కంఫర్టబుల్ జర్నీ ఉండాలి అండ్ దాంతోపాటు రిస్క్ కూడా కాస్త రీజనబుల్గా ఉంటే చాలామంది ముందుకొస్తారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో. అలాగే మీ అందరికీ తెలుసండి, ఇవన్నీ ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము ఈ వీడియోలో ఇటువంటి కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ కానివ్వండి ఆర్ దీంతో పాటు కానివ్వండి మీకు కావాల్సిన ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందులోనే భాగంగా ముఖ్యంగా మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. సో కన్సిడర్ దీస్ వీడియోస్ యాజ్ రెఫరెన్స్ వీడియోస్గా మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మేము చేసిన మా వైపు నుంచి ఒక రీసెర్చ్, ఇవి రికమెండేషన్స్ కావు. సో ఖచ్చితంగా మీరు ఈ రెఫరెన్సెస్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ని మేము ఏదైతే చేస్తున్నామో మీ బెనిఫిట్ కోసము. సో తప్పకుండా ఇటువంటి వీడియోస్లో మీరు చూశాక మీ ఓన్ హోంవర్క్ అంటూ మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది. సో అది చాలా ముఖ్యమైన విషయం మనకి. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు స్టాక్తో స్టార్ట్ చేయబోతున్నాను. చాలా హాట్ సెక్టర్ ఇది. ఈ హాట్ సెక్టర్లో మనకు ముఖ్యంగా కావాల్సింది నైస్ ప్రాఫిట్స్. అది అల్టిమేట్ అండి. బట్ ఏదైతే హాట్ సెక్టర్ ఉందో ఆ సెక్టర్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అది సోలార్ అండ్ దాంతోపాటు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వాళ్ళ వెబ్సైట్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. urjaglobal.in ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ ఆఫరింగ్స్ మనము చూస్తున్నాం. ఇక్కడ దే హ్యావ్ 4 వీలర్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ దాంతోపాటు 2 వీలర్స్ కూడా వీళ్ళు డీల్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఆఫరింగ్ చూసుకుంటే చాలా డీటెయిల్డ్గా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి నేను ఒకటే సజెషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఒకసారి చూడడం ఆల్వేస్ ఇట్స్ గెటింగ్ టు నో ద కంపెనీ అనమాట. ఎందుకంటే మీ హార్డ్ ఎర్న్ మనీని మీరు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి అటువంటప్పుడు తప్పకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అటువంటి కంపెనీ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నామో అది ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్లో ఉంది, ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. ఫర్ అ స్మార్ట్ ఇన్వెస్టర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బేసిక్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ మీరు పూర్తి చేయాలి, మీ హోంవర్క్ చేసుకోవాలి. అలాగే మీ స్ట్రాటజీస్ని కూడా మీరు తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మీ ఎక్స్పర్ట్ సలహాలు కూడా అవసరమైతే తప్పకుండా తీసుకున్న తర్వాత ఇటువంటి స్టాక్స్ వీడియోస్లో మీరు చూసాక మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కావాల్సిన టార్గెట్స్, ప్రాఫిట్ కానివ్వండి, దాంతోపాటు స్టాప్ లాస్ కానివ్వండి, అన్నిటికీ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి రెఫరెన్స్ వీడియోస్లో మీకు పూర్తి నాలెడ్జ్ తీసుకోండి. దాంతోపాటు మీరు క్రాస్ వెరిఫై కూడా తప్పకుండా చేసుకోండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ సోలార్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ పంప్స్. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇట్స్ లైక్ సోలార్ ప్రోడక్ట్స్ కోసము ఆర్ ఈవీ ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్ కోసము ఇట్స్ లైక్ అ వన్ స్టాప్ షాప్ అనమాట. ఊర్జా కంపెనీ వాళ్ళది. ఇది ఎన్ఎస్సిలో కూడా ట్రేడ్ అవుతుందండి, URJA అనే పేరుతో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యాటరీ ఆఫరింగ్స్లో ఆటోమేటివ్ బ్యాటరీస్, రిక్షా బ్యాటరీస్, ఇన్వర్టర్ బ్యాటరీస్, సోలార్ బ్యాటరీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వై సోలార్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ, పవర్ ఎఫిషియన్సీ, ఈకో ఫ్రెండ్లీ. సో ఇవన్నీ కూడా దే ఆర్ అవైలబుల్ ఇన్ అబండెంట్ అండ్ దట్ ఈస్ సోర్సబుల్, ఫ్రీ అండ్ హెల్దీ. సో వీళ్ళ ఫీచర్డ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సోలార్ సప్లై వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ల్యాంటన్స్ టు CRPF మేఘాలయ అండ్ సప్లై ఆఫ్ AC LED లైట్స్ ఇన్ అర్ధ్ కుంభ్ మేళా 2016 హరిద్వార్లో వీళ్ళు చేశారు. దాంతోపాటు జార్ఖండ్ అండ్ అఫ్కోర్స్ చాలా గ్రామ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇన్స్టాల్డ్ సోలార్ LED లైట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ అ బిగ్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండి. ఎందుకంటే ఇదే ఫ్యూచర్ కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇటువంటి స్టాక్స్ని చాలా చక్కగా మీరు హోంవర్క్ చేసుకొని తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నాము డౌన్ సైడ్లో చూసుకుంటే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్ అండ్ దేర్ ల్యాండ్లైన్ నెంబర్స్. అండ్ వాళ్ళ ఫ్యాక్టరీ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్లో ఉందండి. అండ్ దాంతోపాటు వీళ్ళ ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట న్యూ ఢిల్లీలోనే. సో ఇది ఊర్జా గురించి మనం వెబ్సైట్ ఇంకా చూసాము. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ కంపెనీ గురించి కూడా మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు ఇక్కడ. సో ఊర్జా గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటే యోగేష్ కుమార్ గోయల్, హీఈస్ ది హోల్ టైమ్ డైరెక్టర్. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ జగదీష్ అగర్వాల్, పాయల్ శర్మ ఇండిపెండెంట్ డైరెక్టర్. అండ్ మిగతా వాళ్ళ డైరెక్టర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇన్వెస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన అనౌన్స్మెంట్స్, ఏదైనా రైట్స్ ఇష్యూస్ వస్తున్నాయా, నోటీసెస్ ఆఫ్ రికార్డ్ డేట్ కానివ్వండి, దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, అండ్ దీంతోపాటు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి,
యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఫైనలీ యూ ఆల్సో హ్యావ్ అ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఎవరైతే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్ గివెన్ ఇక్కడే అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. ఎంట్రీస్ చూసుకుంటే ఈ స్టాక్లో మనకి చాలా స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయి, సపోర్ట్ జోన్స్, ఒక స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ అక్యుములేషన్ అయిన తర్వాత ఈ స్టాక్లో ఒక అప్సైడ్ మూవ్మెంట్ రావడం జరిగింది ముఖ్యంగా. సో ఈ స్టాక్లో మనం చూసుకుంటే యాక్చువల్లీ దిస్ స్టాక్ హ్యాస్ సమ్ వండర్ఫుల్ సపోర్ట్ సమ్వేర్ అరౌండ్ ₹3.50 ఆ రేంజెస్లో. సో అదే రేంజెస్లో వన్ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ది స్టాక్ అనమాట. సో ఇందులో స్టాప్ లాస్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ బిలో ₹1.70. సో ఆ ₹1.70 స్టాప్ లాస్తో మీరు బై చేసుకోండి. అండ్ బై చేసుకునే ముందు తప్పకుండా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి, అది మీ బాధ్యత, అది మీ డ్యూటీ కాబట్టి. సో తప్పకుండా ఆ విషయం మాత్రం మీరు మర్చిపోకండి. అయితే ఈ స్టాక్ టార్గెట్స్ చూసుకుంటే నెక్స్ట్ కనీసం 8 to 10 months లోపల ఈ స్టాక్లో సమ్వేర్ వీ హ్యావ్ అబౌట్ యాక్చువల్గా చెప్పాలి అంటే అండి 1.5-2 yearsలో ₹70 వరకు అప్సైడ్ ఉంది. బట్ ఇఫ్ వీఆర్ టాకింగ్ సమ్వేర్ అబౌట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 1 yearలో ఆర్ 8 months లోపల మనం చూసుకోవాలి అంటే ఎస్ వీ హ్యావ్ మోర్ దెన్ ₹28 to ₹30 టార్గెట్స్ ఉన్నాయి. సో ఈ రెండు టార్గెట్స్ మధ్యలో మనకి 8 to 10 months మధ్యలో ద కైండ్ ఆఫ్ టార్గెట్స్ అచీవబుల్ ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు బి మల్టీఫోల్డ్ అనమాట. సో ఆ మల్టీఫోల్డ్ ఎక్స్పాన్షన్ వల్ల ఏంటంటే దెర్ విల్ బి అ స్పర్ట్ ఇన్ ఆపరేషన్స్, స్పర్ట్ ఇన్ ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి అప్ సైడ్ స్టాక్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ కరెక్షన్లో తప్పకుండా ప్రిఫర్ చేయండి ఫర్ ద స్టాక్ ఊర్జా. రెండో స్టాక్ గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో రెండో స్టాక్ చూస్తున్నారు అన్సల్ హౌసింగ్. చాలా పాత కంపెనీ అండి ఇది స్టాక్ మార్కెట్లో, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ అలాంగ్ విత్ డిఎల్ఎఫ్ లాంటి రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో. సో అన్సల్ హౌసింగ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ కంపెనీ చైర్మన్ దీపక్ అన్సల్ ఉన్నారు. సో హీఈస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళ కంపెనీ వచ్చేసేసి యూపీలో రిజిస్టర్డ్ అండి. సో దేర్ కంపెనీ ఎంటైర్ బిజినెస్ ఆపరేషన్స్ చూసుకుంటే most of the different parts of northern and northeastern states లో and central states లో ఉన్నాయి వీళ్ళ ప్రాజెక్ట్స్. సో వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాము. అండ్ కార్పొరేట్ సెక్షన్లోకి వెళ్తే యూ హ్యావ్ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ది కంపెనీ అండి మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. చైర్మన్స్ మెసేజ్ ఇందాక మనం ఫస్ట్ పేజ్ అదే చూసాము. దాని తర్వాత అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, వీళ్ళకి ఏవైతే అవార్డ్స్ వచ్చాయో, వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దాంతోపాటు మేనేజ్మెంట్ టీమ్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళ మేనేజ్మెంట్లో, అండ్ లెగసీ అండ్ అచీవ్మెంట్స్, వీళ్ళ కంపెనీ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అన్సల్ హౌసింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళ న్యూస్ లెటర్ ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యాజ్ అ ఇన్వెస్టర్గా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఇన్వెస్టర్స్కి కావాల్సిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ సెపరేట్ ట్యాబ్ ఇవ్వబడింది. బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ కంపెనీ గురించి, financial results, annual reports, policies and programs, compliance under SEBI regulation under 2015, listing information, postal ballot, ఇవన్నీ డీటెయిల్స్ చాలా చక్కగా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. అండ్ ఎన్ఆర్ఐ కార్నర్ కూడా ఉందండి. వన్ క్యాన్ ఆల్సో ట్రై అండ్ చెక్ ద పేజ్. ఎన్ఆర్ఐస్కి ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ దే కెన్ ఆల్సో ఫిల్ దర్ దిస్ ఫామ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కంపెనీ అనమాట. సో ఇక్కడ వాళ్ళ గురించి మీడియాలో వచ్చిన ప్రెస్ కవరేజెస్ కానివ్వండి, న్యూస్ అప్డేట్స్ అండ్ ఇండస్ట్రీ న్యూస్, మీడియా డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. దాంతోపాటే కస్టమర్తో కనెక్ట్ అవ్వడానికి దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ మెన్షన్ చేయబడతాయి. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎఫ్ఏక్యూలో కూడా మీరు తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో చెక్అవుట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అండ్ వీళ్ళు ఇక్కడ న్యూస్ లెటర్ అండ్ ఈమెయిల్ బాక్స్ కూడా ఇచ్చారు. న్యూస్ లెటర్ కోసము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో క్లిక్ ఆన్ ది ఫీడ్బ్యాక్ బటన్. సో ఆ ఫీడ్బ్యాక్ పైన క్లిక్ చేస్తే ఒకసారి యూ కెన్ ఆల్సో చెక్అవుట్ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ది కంపెనీ. ఇక్కడ కంపెనీ వాళ్ళకి ఏదైనా కంప్లైన్స్ ఇష్యూస్ ఉన్నా, గవర్నెన్స్ ఇష్యూ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని మీరు వాడుకోవచ్చు. ఈ స్టాక్లో మనకి దగ్గర దగ్గర ₹11.55 ఒక రీసెంట్ 52-week హై క్రియేట్ చేసిందండి. అండ్ ఈ స్టాక్లో చాలా మంచి సపోర్ట్స్ ఉన్నాయి. సమ్వేర్ అబౌట్ ₹3.75 అండ్ ₹3.50 ఆ జోన్స్లో. సో స్ట్రాంగ్ జోన్స్ ఉన్నాయి. సమ్వేర్ అబౌట్ ₹3.50 ఆ జోన్స్లో ఆర్ ₹3 కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ దిస్ స్టాక్. అండ్ దీనికి కావాల్సిన స్టాప్ లాస్ యూ కెన్ ప్రిఫర్ బిలో ₹2, ₹1.75 అలాగా మీరు స్టాప్ లాస్ ప్రిఫర్ చేసేసి తప్పకుండా యూ కెన్
ప్లాన్ ఫర్ అ టార్గెట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ గురించి. సో ఇందులో తప్పకుండా మనం చూసుకుంటే ఈ 1 ఇయర్ లోపల ఈ స్టాక్లో సమ్వేర్ అబౌట్ 4 to 5 times అప్ సైడ్ కనిపిస్తుంది మనకి. సో దాదాపు ₹3.50 లాంటి ఎంట్రీస్లో మనం చూసుకుంటే కనీసం మనకి అప్ సైడ్లో 10 times అయితే ఒక 5 yearsలో ఎలాగో ఉంటుంది. బట్ ఎస్ 5 times అయితే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అండి. సో సమ్వేర్ అబౌట్ ఎస్ వీ కెన్ ఫైండ్ అరౌండ్ 17 to 19 రూపీస్ కైండ్ ఆఫ్ మూమెంట్ అప్ సైడ్ ఉంది కాబట్టి తప్పకుండా ఇటువంటి స్టాక్ని బై చేసే ముందు మీ హోంవర్క్ చేసుకోండి, మీ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయండి, లేదంటారా మీ ఎక్స్పర్ట్స్ సలహాస్ తీసుకోండి. ఆర్ దాంతోపాటు ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా తప్పకుండా మాకు మెయిల్ పంపించండి money@sumantv.com. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.